కర్కాటకం రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంటుంది. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లోపట దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వివాహానికి సంబంధించిన శుభకార్యాలు కొంత ముందుకు కొనసాగుతాయి. సంతానపరంగా మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. మిత్రుల నుండి కొంత లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది. కర్కాటక రాశివారు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఆలోచించి తొందరపడకుండా ఇతరుల యొక్క సలహాలు తీసుకొని పెట్టుబడులు పెట్టండి. అది కొంత కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినడం వలన మరింత శుభయోగం పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. సమస్యలు కొంత ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కూడా మీరు చేయవలసి వస్తుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు అలాగే కొనసాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివలన మీకు కొంత కలిసి వస్తుంది. వీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. నూతన పనులు చేసేందుకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.